దైవ లక్షణమా, దయ్యపు లక్షణమా? లక్షణము అంటే ఏంటి? లక్షణము అంటే ఏంటి? క్యారెక్టర్ లేదా స్వభావం. ఈ మనుషులలో ఏ క్యారెక్టర్ వచ్చిందో మనకు అర్థం కావాలి. ఈరోజు దేవుని లక్షణాలు ఏంటో, దేవుని క్యారెక్టర్ ఏంటో మనకు దేవుడు రాయించేశాడు. అపవాది యొక్క క్యారెక్టర్ ఏంటో కూడా దేవుడు బైబిల్లో రాయించేశాడు. రెండింటిని రాయించేశాడు. ఇప్పుడు మనం ఏ క్యారెక్టర్లో ఉన్నాం? అపవాది క్యారెక్టర్లోనికి వెళ్ళిపోతున్నామా, లేకపోతే దేవుడి యొక్క క్యారెక్టర్లో మనం నిలిచి ఉన్నామా అన్నది మాత్రమే మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే అపవాదికి ఉన్న క్యారెక్టర్ ఏంటి చెప్పండి, అడిగున్న క్యారెక్టర్ ఏంటి? కొన్ని చెప్పండి, మీకు తెలుసు కదా, కొన్ని విషయాలు తెలుసు కదా. ఏంటి అపవాదికి ఉన్న క్యారెక్టర్ ఏంటి చెప్పండి? అంటే సింహానికి ఉన్న క్యారెక్టర్ ఏంటి చెప్పండి? సింహానికి ఉన్న క్యారెక్టర్ ఏంటి? అది వేటాడి చంపేస్తుంది. వేటాడి చంపేస్తుంది. కుక్కకున్న క్యారెక్టర్ ఏంటి? ఏంటి చెప్పండి? అది తిన్న తర్వాత కూడా దాన్ని కక్కేసిన మరలా తినగలదు. అంటే దానికి ఉన్నటువంటి స్వభావం, దానికి ఉన్నటువంటి క్యారెక్టర్ అది. ఒక కుక్కకు ఎలాంటి క్యారెక్టర్ ఉంటుందో, ఒక సింహానికి ఎలాంటి క్యారెక్టర్ ఉంటుందో, జంతువులలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్యారెక్టర్ ఎలాగైతే ఉంటుందో, అంటే అపవాదికి కూడా చాలా క్యారెక్టర్లు ఉంటాయి. అపవాదికి అది మనకు అర్థం కావాలి. అంటే అపవాదికి ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటి? మొట్టమొదట వాడికి ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటి చెప్పండి? లోకాన్ని మోసం చెయ్యటం. అందుకే మాట్లాడాడు కదా, సర్వలోకమును మోసపుచ్చుచు అన్నాడు. అంటే లోకాన్ని మోసగించటమే వాడికి ఉన్నటువంటి క్యారెక్టర్. అది మొదటిదైతే, ఇక రెండవది ఎన్నున్నాయి? ఇలా మనిషిని హంతకుడిగా చేయటం, మనిషిని వ్యభిచారికుడిగా చేయటం, మనిషిని అబద్ధికుడిగా చేయటం. ఇవన్నీ కూడా వాడి క్యారెక్టర్లలో ఒకటై ఉన్నవి. అంటే అపవాదికి ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటి అంటే, మనుషులను మనిషిగా బ్రతకనివ్వకుండా మనిషిని కాస్త ఎలా బ్రతికింపచేస్తుందట? మృగంగా బ్రతికింపచేసేది. అందుకే యెషయా గ్రంథంలో మనం మాట్లాడుకుంటున్నాం చాలా సందర్భాల్లో. యెషయా గ్రంథము 14వ అధ్యాయం మీరు చూడండి ఒకసారి. 17వ వచనంలో భూమిని కంపింపచేసి రాజ్యమును వణికించువాడు ఇతడేనా అన్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఎవరి గురించి చెప్పండి? అపవాది గురించి. అపవాది గురించి రాయిస్తున్నటువంటి మాటలవన్నీ కూడా వాడు ఏం చేస్తున్నాడట? భూమిని కంపింపచేసి రాజ్యమును వణికించువాడు ఇతడేనా అని చెబుతూ, లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా అని అంటాడు. అంటే లోకాన్ని కాస్త ఏం చేశాడట? వాడు అడవిగా చేశాడట. అడవిలో ఏముంటాయండి? అడవిగా చేయటం అంటే ఏంటి అసలు? లోకాన్ని లోకంలో ఉండనివ్వకుండా ఆ లోకాన్ని కాస్త ఏం చేశాడట? వాడు అడవిగా మార్చేశాడట. చూడండి, అంటే అడవిలో ఏం కనపడతాయి చెప్పండి? ఏముంటాయి అడవిలో? నివసించేటివి ఏంటి? జంతువులు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి. కానీ వాడు లోకాన్ని ఏం చేసేసాడట? అడవిగా చేసేసాడట. అంటే లోకంలోనికి ఏదో జంతువులను ప్రవేశపెట్టలేదు. లోకంలోనికి జంతువులను తీసుకొని రాకుండా మనుషులనే జంతువులుగా మార్చేశాడు. అదే అంటున్నాడు అక్కడ. ఆడు కాస్త ఏం చేశాడట? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా అన్నాడు. చూడండి, పట్టణాలన్నిటిని ఏం చేశాడట? వాడు పాడు చేశాడు అన్నాడు. చూడండి, పాడు చేశాడు అంటే కనపడుతున్న మేడలు పాడైపోయాయని కాదు దానికి అర్థం. దానికి అర్థం ఏంటి అంటే, అందులో లోకంలో నివసిస్తున్నటువంటి మనిషిని కాస్త ఏం చేశాడు? వాడు పాడు చేశాడంటే నాశనం చేసేశాడు. మోసగాడిగా మార్చేశాడు, దొంగగా మార్చేశాడు, వ్యభిచారికుడిగా మార్చేశాడు, నరహంతకుడిగా మార్చేశాడు. ఇలా లోకాన్నంతటిని కూడా, లోకంలో ఉన్న మనుషులందరినీ కూడా అంటే మృగాలుగా, అడవిగా అంటే మార్చేశాడు.
అంటే వాడికి ఉన్నటువంటి క్యారెక్టర్లలో అన్నిటి గురించి మనకు అక్కడ కనబడుతుంది. ఏంటో తెలుసా? మనుషులను మృగాలుగా మార్చేటువంటి క్యారెక్టర్ ఎవరిది? అపవాదిది. అపవాదిది. దేవునికి ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటి అంటే, అతనుకున్న క్యారెక్టర్ ఒకటే. ఏంటో తెలుసా? ఆయనలో మనకు కనబడుతుంది జాలి, దయ, కరుణ, ప్రేమ. ఇవన్నీ దేవునిలో కనబడతాయి. ఇవన్నీ కాక వీటికి వ్యతిరేకంగా ఎవరిలో కనపడుతున్నాయన్నీ? అపవాదిలో కనపడుతున్నాయి. అంటే వీటన్నిటికీ మనం దూరంగా ఉన్నాము అని చాలా మంది ఆనందపడుతున్నాం కదా. వీటన్నిటికీ మనం దూరంగా ఉన్నామా? దూరంగా ఉన్నామండి. చాలా వరకు హత్యలకు దూరం, వ్యభిచారానికి దూరం, దొంగతనానికి దూరం, అబద్ధానికి దూరం. ఈ లోకంలో బ్రతుకుతున్న వారి చేష్టలకు మనం చాలా దూరంగా ఉన్నాము. కానీ వాడికి ఉన్నటువంటి ఒక అసలు సిసలైన ఒక క్యారెక్టర్ ఈరోజు మీకు తెలియజేస్తాను. ఏంటి వాడికి ఉన్న క్యారెక్టర్ ఏంటో ఆలోచించేద్దాం ఒకసారి. ఎందుకంటేనండి, సమాజాన్ని పాడు చేయటంలో వాడికి మించి పాడు చేసేటటువంటి తెలివితేటలు ఈ భూప్రపంచంలో ఎప్పటికీ ఉండవండి. అంత తెలివితో పాడు చేస్తాడు మనిషి, అంత తెలివితో. అంటే మనమంతా కూడా ఇక్కడికి రావటానికి కారణం ఏంటి చెప్పండి? ఇక్కడికి రావటానికి కారణం ఏంటి? దేనికి వస్తున్నాము? దేవుని వాక్యాన్ని వినటానికి. విన్న వాక్యం చేత మనలో ఉన్న లోపాలను మనం సరిచేసుకోవటానికి. అంటే ఇంతకాలం వాక్యం విన్నా మనలో ఉన్న లోపాలను ఏమైనా సరిచేసుకుంటున్నామా? ఆలోచించండి ఒకసారి. ఏదైనా సరిచేసుకుంటున్నామా? చాలా తక్కువ అండి, చాలా తక్కువ. లోపాలను సరిచేసుకోవటం కాదు, కాలం గడిచే కొద్ది ఇంకెన్ని లోపాలు మనలో పెరిగిపోతూనే ఉంటాయి. చూడండి, చాలా వరకు చూడండి, లోపాలను సరిచేసుకునే వాళ్ళు చాలా తక్కువ. వాడికి ఉన్నటువంటి ఒక అసలు సిసలైన క్యారెక్టర్ నేను చెప్తాను. ఎందుకంటేనండి, వాడు పరలోకంలో నుంచి తోసివేయబడ్డానికి కారణం ఏంటి చెప్పండి? పరలోకంలో కదా వాడు ఉన్నది, ప్రధాన దూతగా. అంటే పరలోకంలో ఉన్నవాడు భూమి మీదికి త్రోసివేయబడడానికి గల కారణం ఏంటి? ఏ కారణం చేత త్రోసివేయబడ్డాడు చెప్పండి? ఏ కారణం చేత? ఏ కారణం? ఒకసారి 14వ అధ్యాయంలోనే, అదే యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం మీరు చదవండి ఒకసారి. 13వ వచనం మీరు చూడగలిగితే, 13వ వచనంలో, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రమునకు పైగా నా సింహాసనమును హెచ్చింతును అన్నాడు. చూడండి, వాడిలో పుట్టినటువంటి ఒక దురుద్దేశం, వాడిలో పుట్టినటువంటి ఒక భయంకరమైనటువంటి దుష్ట ఆలోచన ఏంటి అంటే నేను కూడా ఆకాశముకు పైగా నా సింహాసనాన్ని ఏం చేయాలనుకున్నాడట? స్థిరపరుచుకోవాలి అనుకున్నాడట. ఎవరు ఆకాశముకు పైగా ఎవరి సింహాసనం ఉంది చెప్పండి? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అన్నాడు. అంటే దేవుడితో సమానంగా ఎవడు ఉంచుకుంటున్నాడు? అపవాది. అపవాది ఎవరితో సమానంగా ఎంచుకుంటున్నాడు చూడండి? దేవుడితో సమానంగా. అప్పుడు అనుకుంటున్నాడట వాడు, ఏమని మాట్లాడుకుంటున్నాడు తెలుసా? నేను ఆకాశమునకు పైగా, దేవుడు ఎలాగైతే సింహాసనాన్ని వేసుకొని కూర్చున్నాడో ఆయనతో సమానంగా నా సింహాసనాన్ని కూడా నేను ఏం చేయాలనుకున్నాడట? హెచ్చించుకుందును అన్నాడట. చూడండి, హెచ్చించుకున్నాడట చూడండి. ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రమునకు పైగా నా సింహాసనమును హెచ్చింతును అన్నాడు. చూడండి, హెచ్చింతును. ఎవరు హెచ్చిస్తున్నారు అక్కడ? ఎవరు హెచ్చించుకుంటున్నారు? ఎవరు? అపవాది. వాడికి ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటి అంటే తనను తాను హెచ్చించుకోవటం వాడికి ఉన్నటువంటి మరొక క్యారెక్టర్. అందుకే వాడు ఎలా హెచ్చించుకున్నాడు అంటే, దేవుని సింహాసనంతో సమానంగా నా సింహాసనాన్ని కూడా నేను హెచ్చించుకుంటాను అనుకున్నాడు.
హెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం చూడగలిగితే 15 చదువుతారు ఒకసారి. 15 చదవండి ఒకసారి. 15 నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనపడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థముగా ఉంటివి అన్నాడు. చూడండి, యథార్థవంతుడిగా ఉంటివి అన్నాడు. ఎప్పటి వరకు? వాడిలో పాపము కనపడనంత వరకు వాడిలో ఏముందట? యథార్థత, యథార్థమైన ప్రవర్తన. అపవాదిలో ఎప్పుడైతే వాడు హెచ్చించుకున్నాడో వాడిలో కలిగినది ఏంటో 17వ వచనంలో మీరు చెబుతున్నాడు. చూడండి ఒకసారి. 17వ వచనంలో నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై అన్నాడు. చూడండి, ఏం చేశాడట? అంటే తనకు పొదిగినటువంటి ఏమండి ఆ రత్నాలు, ఆ రంగు రాళ్ళు, వాటన్నిటిని గురించి పైవచనంలో మాట్లాడాడు కదా. మనకు పైవచనంలో మాట్లాడాడు. అంటే వాటన్నిటిని చూసుకొని ఏం చేశాడట? వాడు మురిసిపోయాడట. తన సౌందర్యాన్ని చూసి తానేం చేశాడట? గర్వించాడు. చూడండి, గర్వించాడు. ఏమండి గర్వం అనేది ఎక్కడ కనపడుతుందో తెలుసా? గర్వం అనేది ఎక్కడ కనపడుతుందో తెలుసా? మొట్టమొదట కనిపించేది హృదయంలో. చాలా మాటలు మనకు కనపడతాయి. నీ హృదయ గర్వమును మానుము అంటుంటాడు. మీ హృదయ గర్వమును మీరు తీసివేసుకొనుడి అంటుంటాడు. దేనికి? మొట్టమొదట గర్వం అనేది ప్రారంభమయ్యేది, గర్వం అనేది మొట్టమొదట కనపడేది ఎక్కడ అంటే హృదయంలోనే పడుతుందండి గర్వం. ఎప్పుడైతే తన సౌందర్యాన్ని చూచి తన హృదయంలో గర్వించాడో, గర్వించిన మరుక్షణమే పరలోకంలో నుంచి ఎక్కడికి త్రోసివేయబడ్డాడు? భూమి మీదకి. పరలోకంలో నుంచి. అందుకే మాట్లాడాడు 17వ వచనంలో, నీ సౌందర్యము చూచుకొని నువ్వు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీవు జ్ఞానమును చెరుపుకొంటివి అన్నాడు. చూడండి, ఏది చెరిగిపోతుందట? గర్వం మనలో ప్రవేశిస్తే ఏది చెరిగిపోతుందట? మనలో ఉన్న జ్ఞానం కాస్త ఏమైపోతుంది? చెరిపేసుకుంటాం. అంటే చెరిపేసుకుంటాం. చాలా మంది చూడండి వాక్యం నేర్చుకుంటున్నట్టుగానే ఉంటారండి. చాలా మంది నిజంగా వాక్యం నేర్చుకుంటూనే ఎన్నో విధాలుగా గర్వించిన వాళ్ళు చాలా మంది కనపడతారు. నిజమండి, ఈరోజు యథార్థంగా ఏమండి వాక్యాన్ని వినేటువంటి స్వభావం, ఆ లక్షణం చాలా మందిలో తక్కువగా ఉంటుంది. చూడండి, చాలా మందిలో తక్కువగా. ఇక మన ఏమండి యూనివర్సిటీలో అంటారా మీరు? ఏమండి నిజంగా చెప్పాలి అంటేనండి డిబిటిహెచ్ ఎగ్జామ్ రాస్తే చాలు, ఇక పట్టలేము. నిజంగా చెప్పండి మీరు, డిబిటిహెచ్ ఎగ్జామ్ రాస్తే చాలు, పట్టలేము. దేనికి? అన్నీ వచ్చేసాయని అనుకుంటున్నారా? అన్నీ మాకు తెలుసు అని అనుకుంటున్నారా? లేదా అన్నీ మేము నేర్చుకున్నాము, ఇక మాకు నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు అని అనుకుంటున్నారా? ఆలోచించండి ఒకసారి. చాలా జాగ్రత్త పడాలండి ఈరోజు. నిజంగానండి ఒకటి ఎగ్జామ్ రాసే వారి విషయంలో కానివ్వండి, లేకపోతే అందరి విషయంలో బాధపడే విషయం ఇదే. ఎందుకో తెలుసా? మనం మన జీవిత కాలం అంతా కూడా మనం నేర్చుకున్న బైబిల్లో మనకు తెలిసేది ఎంతో తెలుసా? చాలా కొద్దిగా. డాడీ గారు మాట్లాడతారు కదా, ఆయన అనుభవం ఎంత చెప్పంటే, ఎన్నేళ్ళ అనుభవం ఏంటి సేవ జీవితంలో? ఎన్నేళ్ళ అనుభవం కలిగిన వాడు, ఇంచుమించు 50 ఏళ్ళ అనుభవం కలిగిన వాడు. అలాంటి ఆయన బైబిల్లో తనకు నేర్చుకున్నదట ఎంతుందట? ఎంత అన్నాడు? సముద్రంలోనట ఒక నీటి బొట్టు ఇలా ఏమంటే తీస్తే ఎంత కనపడుతుందో నేను దేవుని వాక్యంలో, దేవుని గ్రంథంలో నేను అంతే నేర్చుకున్నాను అన్నాడు. 50 ఏళ్ళ అనుభవజ్ఞుడే. 5 ఏళ్ళు అవ్వదు, 2 ఏళ్ళు అవ్వదు, 3 ఏళ్ళు అవ్వదు, ఎగ్జామ్ రాసి 1 సంవత్సరం అవ్వదు. కానీ ఎలాంటి గర్వం ఏమండి, ఏమండి ఆ కళ్ళు ఎలా నెత్తికెక్కుతాయో చూడండి ఒకసారి. చాలా జాగ్రత్త పడాలండి. ఎందుకంటేనండి అపవాది యొక్క లక్షణాలు మనలో రాకుండా మనం చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటేనండి గర్వమే కనుక మనలో ప్రవేశించిందా మనలో ఉన్న జ్ఞానం ఏమైపోతుంది? చెరిపేసుకుంటాం. జ్ఞానాన్ని మనం చెరుపుకునే వారంగా మనం ఎప్పుడు ఉండకూడదండి. వాడికి ఉన్న లక్షణం అదే. తెస్సలోనికి రాసిన పత్రికలు మీరు చూడండి ఒకసారి. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం మీరు చూడగలిగితే, ఏది దేవుడు అనబడెనో, ఏది పూజింపబడునో దానంతటిని
వాడు ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు ఏం చేసుకుంటున్నాడట చెప్పండి. దాని అంతటికి పైగా వాడు తన్ను తానే ఏం చేసుకుంటున్నాడట? హెచ్చించుకోవటం. అంటే ఈ బైబిల్ అంతా సారం ఒకటే ఉంటుందండి. మీకు తెలిసిన మాటలే కదా. యేసు స్వామి పలికిన మాటలు మనకందరికీ తెలుసు. ఏమని మాట్లాడాడు ఆయన? తన్ను తాను ఏం చేయాలట? తన్ను తాను తగ్గించుకున్నవాడు ఏమవుతాడట? హెచ్చింపబడతాడు అన్నాడు. అపవాది ఏం చేస్తున్నాడు చెప్పండి? అపవాది ఏం చేస్తున్నాడు? తన్ను తాను తగ్గించుకుంటున్నాడు, తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు. అంటే అపవాదికి ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటి అంటే తన్ను తాను హెచ్చించుకోవటం అపవాదికి ఉన్నటువంటి క్యారెక్టర్. వాడి స్వభావం అది. ఎప్పుడైనా చూడండి మీరు, దేవుడి దగ్గర మాత్రం ఉండి ఎవరు గొప్ప కాదు. దేవుడి దగ్గర అందరూ సమానం. ఒకటేంటో తెలుసా? మనం భూమి మీదకి రావటానికి కారణం ఏంటో తెలుసా? అన్ని విషయాల్లో తగ్గి బ్రతకటమేనండి. అది క్రీస్తును స్వరక్షకుడిని అంగీకరించిన తర్వాత ఇక ఎంతగా తగ్గాలో తెలుసా? ఎంతగా తగ్గాలి అంటేనండి నిజంగా అర్థం కాలేదండి చాలా మందికి. విషయం చాలా మందికి అర్థం కాలేదు. ఎంత తగ్గాలని దేవుడు చెప్పాడు తెలుసా? ఒకసారి మీరు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మీరు చూడండి. ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మీరు చూడండి ఒకసారి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. యేసు క్రీస్తుకి ఎలాంటి మనస్సు ఉందో చెబుతున్నాడు అక్కడ. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా ఏం చేయాలట? కలిగి ఉండుడి అన్నాడు. చూడండి, అంటే యేసుకు ఎలాంటి మనసు ఉందో యేసును నమ్మిన వారికి కూడా అలాంటి మనసే ఉండాలి. అంతేనా? మాటలోని అర్థం అదేనా? ఏమని మాట్లాడాడు? మరలా చదవండి ఆ మాట. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు అన్నాడు. ఏ మనసు? ఎలాంటి మనసు ఉందో తెలుసా? యేసుక్రీస్తుల వారికి ఎలాంటి మనసు ఉందో తెలుసా? చెప్తున్నాడు చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అన్నాడు. ఆయనకి ఎలాంటి మనసు ఉందయ్యా అంటే అప్పుడు చెప్తున్నాడు చూడండి. ఏమని మాట్లాడుతున్నాడు అక్కడ? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి. ఆయన స్వరూపం ఏంటట? దేవుని స్వరూపం. దేవునిలో ఉన్నటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో అదే క్యారెక్టర్ కలిగిన వాడెవరు? యేసుక్రీస్తుల వారండి. ఆయనకున్న మనస్సు గురించి చెప్తున్నాడు అక్కడ. ఆయన మనసు అర్థం కావటానికి ఆ విషయాలన్నీ అక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడు చూడండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని. అంటే అప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? పరలోకంలో ఎలా ఉన్నాడు? దేవునితో సమానముగా ఉన్నవాడు, దేవుని స్వరూపం కలిగిన వాడు. దేవుడికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో, దేవుడికి ఎలాంటి అధికారాలు కలిగి ఉన్నాడో అదే సమానమైన అధికారం, సమానమైనటువంటి సమానత్వం కలిగిన వాడు ఎవరు? యేసుక్రీస్తుల వారంటే. ఆయన స్వరూపం కలిగిన వాడై ఆయనతో సమానముగా ఉన్నా కూడా దాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోకుండా ఏం చేశాడట? ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని అన్నాడు. చూడండి, అంత హై లెవెల్లో ఉన్న ఆయన ఎక్కడికి వచ్చాడు చెప్పండి? మనుషుల పోలిక. అంటే ఈ మాట చదువుతున్నప్పుడు అంటే నిజంగా మీరు ఆలోచించండి, ఆయనకి ఎలాంటి మనసు ఉంది అంటే ఆయన ఎంతో పై హోదాలో ఉన్నాడు, దేవుడితో సమానంగా ఉన్నాడు, దేవుడు స్వరూపం కలిగిన వాడిగా కనపడుతున్నాడు. అయినా కూడా దాన్ని అంతటిని విడిచిపెట్టి ఎంతగా తగ్గాడు అంటే మనిషి పోలికగా పుట్టడం ఎంత విచిత్రమో చూడండి, ఎంత ఆశ్చర్యమో చూడండి, ఎంత ఆశ్చర్యం. అంటే ఎప్పుడైనా ఆలోచించారో ఒకసారి చూడండి. ఆయనకున్నటువంటి మనస్సు
ఎలాంటిదయ్యా అంటే ఆయన దేవుడి స్వరూపం కలిగిన వాడైనా, దేవుడితో సమానంగా ఉన్నవాడైనా కూడా అంటే దాన్ని విడిచిపెట్టకూడదు అని మాత్రం అనుకోలేదట. అది ఏం చేశాడట? మనుషుల పోలికగా పుట్టాడు. చూడండి, మనుషుల పోలికగా పుట్టి అందులో మరలా రాజ్య వంశంలో పుట్టలేదు, అందులో మరలా సంపన్న కుటుంబంలో పుట్టలేదు. ఎలాంటి జన్మ జరిగిందా? ఏంటి? దాసుని స్వరూపం. ఈ దాసుని స్వరూపంలో దాసుని స్వరూపం ధరించుకున్నాడు అంటే ఆయన నిజంగా తన్ను తాను హెచ్చించుకున్నాడా, తన్ను తాను తగ్గించుకున్నాడా? ఏం చేశాడు అక్కడ? ఆయన హోదా వేరు, కానీ ఆయన జీవితం వేరు. ఇది మనకు వంటబట్టాలి బాగా. ఇది మన జీవితాలలో ఖచ్చితంగా మనం పాటించాలి. చాలా మంది అనుకుంటారు నాకేముందిలే అనుకుంటారేమో, కానీ చాలా తప్పది. మనం క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మనకు కూడా ఉండాలి. అదే దేవుడు చెప్పాడు, అదే యేసుక్రీస్తు వారు చెప్పారు. ఏం చెప్పారో తెలుసా? తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అన్నాడు. అందుకేనండి ఆయన ఆ హోదాలో ఉండి ఎంత తగ్గించుకున్నాడు అంటే, ఎంత తగ్గించుకున్నాడు కూడా రాయించాడు. చూడండి ఎంత తగ్గించుకున్నాడట ఆయన. చూడండి ఒకసారి 7వ వచనంలో, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తులుగా చేసుకునేను, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందునంతగా. చూడండి, మరణము పొందునంతగా. అది సాధారణమైన మరణం కాదది. మరణం పొందునంతగా అనగా శిలువ మరణం పొందునంతగా ఆ విధేయత చూపిన వాడే. అంటే ఆ హోదాలో ఉండి కూడా ఆ విధేయత ఎందుకు చెప్పండి? అంటే ఆయన కలిగి ఉన్నది ఏదియు ఎవరు లేకుండా కలగలేదట. అసలు యేసు లేకుండా కలగలేదట. ఈ సృష్టిలో కలిగిన ప్రతిదీ కూడా అంటే ఎవరు లేకుండా కలగలేదు చెప్పండి? యేసుక్రీస్తు వారు. ఆయన లేకుండా ఏది కలగలేదు ఈ సృష్టిలో. అలాంటి ఆయనే అంటే ఎంతగా తగ్గించుకున్నాడో తెలుసా? మరణం పొందునంతగా అనగా శిలువ మరణం పొందునంతగా అన్నాడు. చూడండి ఎంత విధేయత చూపాడు తెలుసా? ఎంత విధేయత చూపాడు చూడంట. ఆ విధేయత చూపినందుకు ఏం చేశాడు చూడండి ఒకసారి. శిలువ మరణం పొందునంతగా తన్ను తాను విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనేను అన్నాడా? ఏం చేశాడట యేసుక్రీస్తు? తన్ను తాను ఏం చేశాడట? తగ్గించుకున్నాడంటే ఆయన ఏ హోదాలో ఉన్నా ఆయన ఏమనుకున్నాడో తెలుసా? తన్ను తాను తగ్గించుకున్నవాడే హెచ్చింపబడతాడు. ఇక అపవాదికి ఉన్న క్యారెక్టర్ ఏమిటో మనం చదువుకున్న వాడి క్యారెక్టర్ ఏంటి చెప్పండి? వాడి క్యారెక్టర్ ఏంటి? తన్ను తానే హెచ్చించుకోవడం ఎవడి క్యారెక్టర్? అపవాదిది. తన్ను తాను తగ్గించుకున్న క్యారెక్టర్ ఎవరిది? యేసుక్రీస్తు. అంటే నిజంగా ఈ రెండిట్లో ఏది ఉందో ఒకసారి ఆలోచించండి. ఏది ఉంటుంది చెప్పండి? వాస్తవానికి చెప్పండి, ఏది ఉంటుంది? తన్ను తాను తగ్గించుకోవటం మనలో ఉంటుందా? తన్ను తాను హెచ్చించుకోవటం మనలో ఉంటుందా? మన చాయిస్ అంతా రెండోదేనండి. నిజంగా చెప్పండి, రెండోదే మన చాయిస్. ఎందుకంటే తగ్గి బ్రతకగలిగేటువంటి ఆ స్వభావం, ఆ లక్షణం మనలో లేనప్పుడు నిజంగా మనం క్రీస్తుకు కలిగిన మనసు కలిగిన వారం కాదు. ఇది అర్థం కావాలంటే దేవుడి మనసు ఏంటో, దయ్యపు మనసు ఏంటో, దేవుడి క్యారెక్టర్ ఏంటో, దయ్యం క్యారెక్టర్ ఏంటో ఇది అర్థం కావాలి. ఎందుకంటే జ్ఞానం ఉప్పొంగ చేయను అన్నాడు. ఆ జ్ఞానం ఉప్పొంగే కొద్దల్లా మనుషులకి ఏమొస్తుంటాయి? కొమ్ములు తలకెక్కాయి చాలా మందికి. చాలా తప్పు. వాక్యాన్ని నేర్చుకుంటున్నప్పుడు చక్కగా మనం నేర్చుకోవాలి. మన జీవితాలను, మన కుటుంబాలను మనం కట్టుకోవాలి. అది మనకు ఉపయోగం. అది మనల్ని శాశ్వత లోకానికి చేరుస్తుంది. శాశ్వత లోకానికి. ఎవరో గొప్ప అనాలని కాదండి. మనిషి ఏం చేస్తాడు చెప్పండి? అవి నీతో బాగుంటే నీవేమంటావు? చాలా మంచోడండి, గొప్పోడండి అని మాట్లాడతావు. నీతో కాస్త మాటలు తడబాటు లేకపోతే మాటల మధ్య వైరం ఏమంటే ప్రారంభమైంది అనుకోండి, ఏమంటారు చెప్పండి? ఏమంటారు?
మొదట ప్రేమించినట్టుగా ప్రేమించగలరా? మొదట మొదట పలకరించినట్టుగా పలకరించగలరా ఎవరైనా? చాలా కష్టం. మనుషుల ప్రేమ, మనుషుల మెప్పు, ఇదంతా కూడా అశాశ్వతమైనదే. అందుకే ఎవరి దృష్టిలో నువ్వు గొప్పవాడిగా కనపడాలో తెలుసా? ఎవరి దృష్టిలో కనపడాలో తెలుసా? కాబట్టి యేసుక్రీస్తుకి అంత అత్యధికమైనటువంటి స్థానం దేవుడు ఇవ్వటానికి కారణం ఏంటో తెలుసా? అక్కడే చెప్పాడు చూడండి, ఏమని మాట్లాడాడు అక్కడ. 9వ వచనంలో చివరి 8లో చివరి మాట చదువుతాం చూడండి. 8లో చివరి మాట, మరణం పొందునంతగా అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడి తన్ను తాను తగ్గించుకొనిను, అందుచేతనే ఆ హోదా ఎందుకు ఇవ్వబడిందట ఆయనకి? ఆ హోదా వెనకాల ఆయన చేసినది ఏంటట? ఏం చేశాడట ఆయన? తన్ను తాను తగ్గించుకొనుట చేత, అంతేనా? తన్ను తాను తగ్గించుకునే విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను, అందుచేతనే పరలోకమందును పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాడి మోకాలు యేసు నామములో వంగాలి. ఆ ఆధిక్యత ఎలా వచ్చింది ఆయనకి? యేసుక్రీస్తుకి అంతటి గొప్ప స్థాయిని దేవుడు ఇవ్వటానికి కారణం ఏంటి? ఆయన దేవుడి స్వరూపం, దేవుడి పోలికగా ఉన్నా లేదా దేవుడితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం నేర్చుకోకుండా కూడా దాసుని స్వరూపం ధరించుకొని భూమి మీదకి వచ్చి సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకోవడం చేత ఆయనకి ఇచ్చిన ఘనత ఏంటో తెలుసా? దేవుడిచ్చిన ఘనత ఏంటో తెలుసా? నాయనా, నిన్ను నీవు తగ్గించుకున్నావురా, నీకున్న హోదా వదిలి నిన్ను నీవు తగ్గించుకొని ఇదిగో మనుషుల అందరి కొరకు నీ ప్రాణాన్ని, నీ రక్తాన్ని చిందించావే, అందుకే నీకు ఇస్తాను రా. ఇదిగో మనుషుల నామాలలో పరలోకంలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ఏ ఒక్కరి నామం అయితే ఉందో ఆ అందరి నామాల కంటే నీ నామమే అసలు. నీ నామంలో వంగాలిరా, ప్రతి వారి మోకాలు నీ నామంలో వంగాలి. ఇది ఎవరిచ్చారా? ఆధిక్యత ఎవరిచ్చారు? దేవుడు. ఎందుకు ఇవ్వబడింది చెప్పండి? ఎందుకు ఇవ్వబడింది? తన్ను తాను తగ్గించుకున్నాడు కనుక, విధేయత చూపాడు కనుక. అందుకే చివరి మాటలు మాట్లాడాడు కదా. అక్కడ ఏమని మాట్లాడాడు? 11వ వచనంలో, ప్రతివాని నాలో ప్రియుడు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను అన్నాడు. చూడండి ఎంత వండర్, చూడండి ఒకసారి ఎంత వండర్. మనుషుల మెప్పు కోసం ఎవ్వరూ ప్రాకులాడకండి. మనుషుల మెప్పు కోసం ఎవ్వరూ ప్రాకులాడకండి. ఎందుకో తెలుసా? అది శాశ్వతమైనది కాదు. మనం దేవునిలో బ్రతికినంత కాలం మనల్ని మనం ఏం చేయాలి? తగ్గించుకొని ఉండాలంటే. ఏ హోదాలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కానీ మనల్ని మనం ఏం చేసుకుంటూ ఉండాలి? తగ్గించుకోవాలి. అందుకే దేవుడు చెప్పాడు కదా, ముందుగానే చెప్పేశాడు కదా. యాకోబు రాసిన పత్రిక చూడండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 4:10 వచ్చింది. ప్రభు దృష్టికి ఎవరి దృష్టికి తగ్గించుకోవాలట? ఎవరి దృష్టికి? కనపడాలని అందరి దృష్టికి. చాలా మంది చూడండి దొంగ నమస్కారాలు చెబుతూ పెడుతుంటారు చాలా మంది. నిజంగా చెప్పండి, అలా ఉంటాయి ఆ నమస్కారాలన్నీ? అతి వినయం ఏటట? దురద లక్ష్యం అంట. అతి వినయం కూడా అది పనికి రానిదే. ఏముండాలట? యథార్థత. అందుకే అన్నాడు, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుటి. మనుషులు చూస్తున్నారు కనుక తగ్గించుకోవాలని అనుకోకండి. కానీ మీరు ఎలా ఉండాలట? ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు ఏం చేయాలట? తగ్గించుకోవాలంటే అందమున్నా ఏమనుకోవాలి చెప్పండి? ఇది దేవుడిచ్చినది. ఆస్తి ఉన్నా ఏమనుకోవాలి చెప్పండి? ఇది దేవుడిచ్చినది. ఇవన్నీ కూడా మనం ఎలా ఆలోచించాలి అంటే, కాబట్టి దేవుడి కంటే గొప్పది ఏది లేదు. దేవుడి కంటే గొప్పది ఏది లేదంటే
అందుకే మనల్ని మనం తగ్గించుకుంటేనట దేవుడు మనల్ని ఏం చేస్తాడట, హెచ్చింపచేయును అన్నట్టు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉండుడి అన్నాడు. చూడండి, ఎవరు హెచ్చించాలట? ఎవరు హెచ్చించాలి? మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటే గొప్ప వాళ్ళు కాలేరు. మిమ్మల్ని మేము గొప్ప వాళ్ళం అనుకుంటే మనం గొప్ప వాళ్ళం కాలేము. ఎవరు హెచ్చించాలి? దేవుడు హెచ్చించాలి. దానియేలుని అంటే హెచ్చించాడు కదా దేవుడు. దానియేలుని బానిస బతుకులో ఉన్న, బానిస బతుకుల మధ్య సంఖ్యలతో ఉన్న, అంటే దానియేలుని అంతకంతకు ఆయన ఏం చేశాడు? హెచ్చింపు చేశాడు. అంటే మరలా ఎవరు? యోసేపు గారు ఉన్నారు కదా, యోసేపు గారిని కూడా ఎలా హెచ్చింప చేశాడు చెప్పండి. అంటే ఎప్పుడైతే తన్ను తాను హెచ్చించుకుంటాడో ఖచ్చితంగా తగ్గింపబడటం మాత్రం ఖచ్చితం. మనకందరికీ తెలుసు, చక్రవర్తి, ప్రపంచాన్ని పరిపాలించిన మొట్టమొదటి చక్రవర్తి ఎవరు? నెబుకద్నెజర్. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు చెప్పండి? తన మనస్సులో గర్వించాడట. ఎప్పుడైతే తన్ను తాను గొప్పగా ఊహించుకున్నాడో, తను తాను గొప్పగా ఆలోచించుకున్నాడో, ఆ క్షణమేనండి చక్రవర్తిలను కూడా చూడకుండా గడ్డి తినిపించాడు దేవుడు. గడ్డి తినిపించాడు. మానవ స్వభావాన్ని పోగొట్టి మృగపు స్వభావాన్ని ఇచ్చేశాడు. ఎందుకు తెలుసా? గర్వం చాలా చెరుపు చేస్తుంది, నీకు ఉన్న జ్ఞానాన్ని కూడా చెరిపేస్తుంది. చాలా జాగ్రత్త. ఎప్పుడూ మనం గర్వపడకూడదు. అది దేవునిలో ఉన్నప్పుడు అంటే ఏం చేయాలన్నాడు మనకందరికీ తెలుసు కదా. ఏం చేయమన్నాడు చెప్పండి? ఒక చెంప కొడితే ఇంకొక చెంప కూడా ఏం చేయమన్నాడు? తిప్పాలి అన్నాడు. తిప్పగలమా? తిప్పేసి కొట్టగలమా? ఏం చేయగలం చెప్పండి? రెండిట్లో ఏదో ఒకటి చేస్తాం. ఒక చెంప కొట్టు అని వైపున రెండో చెంప చూపుము అన్నాడు. ఆ రెండో చెంపను కూడా తిప్పుము అన్నాడు. కానీ ఒక చెంప కొట్టేసరికల్లా ఆడిని ఏం చేస్తాం మనం? ఆడికున్న చెంపలన్నీ బాధేస్తాం. మనకు అసలు తగ్గింపు స్వభావం. చాలా జాగ్రత్త పడాలండి, చాలా జాగ్రత్త పడాలి దేవుడి విషయంలో. నిజంగా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నది ఒకటి ఏంటో తెలుసా? మిమ్మల్ని కోరుకుంటున్నది ఏంటో తెలుసా? బ్రతికిన బ్రతుకులో దేవునికి విరుద్ధమైన జీవితం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనల్ని మా నాశనానికి నడిపిస్తుంది. ఇప్పుడు ఎగ్జామ్ రాసే వాళ్ళకు కూడా నేను హెచ్చరించి చెప్పేది ఒకటే, ఏంటో తెలుసా? రాస్తున్నారు, చక్కగా నేర్చుకుంటున్నారు, చాలా సంతోషం. కానీ రాయటం కంటే మీ సేవా జీవితాన్ని నిలబెట్టుకోండి. మీ సేవా జీవితాన్ని కాపాడుకోండి. రాయటం 4 ఏళ్లలో రాయొచ్చు, కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ మీ సేవా జీవితం అనేది ఒకటి మీ గర్వం చేతో, మీ అహం చేతో ఒకటి చెప్పేసుకున్నారనుకోండి, మీరు ఎగ్జామ్ రాసిన ప్రయోజనం లేదు. కనుక చాలా జాగ్రత్తగా ఒకటి సేవా జీవితాన్ని నిలబెట్టుకోవాలంటే సేవ జీవితాన్ని తగ్గి బ్రతకాలి. అందుకే గర్వించిన ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు దేవుడు. గర్వించిన ఏ పట్టణాన్ని కూడా దేవుడు వదిలిపెట్టలేదంటే నిజమంటే చాలా జాగ్రత్త పడాలి. నిజంగా దయ్యపు లక్షణం మనలో ఉందా? ఖచ్చితంగా పాతాళపు మట్టుకు మనల్ని తొక్కివేస్తాడు. పాతాళపు మట్టుకు. చివరి మాట చూడండి, మత్తయి రాసిన సువార్త గురించి ఒకసారి. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 23వ వచనంలో, కపెర్నహూమా ఆకాశము మట్టుకు నీవు హెచ్చింపబడేదవా? నీవు పాతాళము వరకు దిగిపోయేదవో అన్నాడు. చూడండి, నీవు ఆకాశం మట్టుకు నిన్ను నీవు హెచ్చించుకుంటే ఖచ్చితంగా అపవాదికి జరిగినది నీకు జరుగుతుంది. కనుక తన్ను తాను హెచ్చించుకోవటం అది అపవాది లక్షణం, తన్ను తాను తగ్గించుకోవటం అది దేవుడి లక్షణం. అందుకే ఒకడి కంటే ఒకడు ఏమని నేర్చుకోవాలట? గొప్పవాడు. ఒకడి కంటే ఒకడు గొప్పవాడే నేర్చుకోండి అన్నాడు. కనుక నిన్ను స్వరక్తమిచ్చి కొన్నది దేవుడే, నన్ను స్వరక్తమిచ్చి కొన్నది దేవుడే. ఏ రక్తం అయితే నిన్ను కొన్నదో ఆ రక్తమే నన్ను కొన్నది.
గనక నీవు గొప్పవాడివే, నేను గొప్పవాడివే. సంఘంలో ఎవరికి ఎవరు గొప్పవాళ్ళు కారు, అందరూ సమానులే. అందరూ ఒకడి కంటే ఒకడు యోగ్యుడుగా మనం ఎంచుకోవాలి. అలా మనల్ని మనం తగ్గించుకుంటే మనల్ని దేవుడు ఖచ్చితంగా హెచ్చింపచేస్తాడు. ఇది దేవుని లక్షణం. దయ్యపు లక్షణాన్ని మాత్రం మనం ఉనికిపుచ్చుకోకూడదు. కనుక చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తూ చక్కగా మీలో ఉన్న ప్రతి విధమైన లోపాన్ని మీరు సరిచేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.